నంద్యాల నడిబొడ్డున చూసుకుందామా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సిగ్గుసరం ఉంటే చెప్పాలి అంటూ సవాల్ విసిరారు. అభివృద్ధి మీ ప్రభుత్వంలో జరిగిందా? మా ప్రభుత్వంలో జరిగిందా? 1061 కోట్ల రూపాయల రోడ్లు వేశాము, 25,000 కిలోమీటర్లు. అభివృద్ధి కూటమి ప్రభుత్వంలో జరిగిందా, లేకపోతే మీరు చెప్పే అబద్ధాల వల్ల అభివృద్ధి జరిగిందా? రండి నిరూపించండి అన్నారు. రహదారులు బాగుండాలనేటువంటి ఉద్దేశంతో నాకు ఇచ్చినటువంటి ఆరోగ్య శాఖ ద్వారా కేవలం 1061 కోట్ల రూపాయలతో 27,000 కిలోమీటర్లు గుద్దలు లేని రాష్ట్రంగా మార్చిన ఘనత మాది. ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నాం మేము. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నాయకులు సిగ్గు శరం ఉంటే చెప్పాలి. ఇదిగో సాక్షిలో వేశారు రోడ్ల పరిస్థితి ఉందని. ఈ పత్రికలు రాసిన వాళ్ళకి ఛాలెంజ్ ఇస్తున్నా, మీరు 5 సంవత్సరాలలో ఎంత అభివృద్ధి చేశారు ఆర్ఎంపీలో? ఈ రోజు 2 సంవత్సరాలలో మేము చేసిన అభివృద్ధికి ఎక్కడ సిద్ధమో చెప్పండి. మీ సాక్షికి రావాలన్నా, లేకుంటే నంద్యాల నడిపొడ్డును మాట్లాడదామా? దేని మీద మాట్లాడతాం? ఊరిగా కరపత్రిక పెట్టుకొని మీ పాపం కూడా ఎక్కడ? ఈ గుత్తల పాపం మీది కాదా? మీరు 5 సంవత్సరాలు ఎక్కడైనా ఒక రోడ్డు రెన్యూవల్ చేశారా? ఎక్కడైనా చేశారా? ఇందాక మా కలెక్టర్ గారు చెప్పారు 300 కోట్లకు పైగా ఇప్పటికే నంద్యాల జిల్లాలో పనులు చేశాము, జరుగుతున్నాయి. ఇంకా 150 కోట్లు శాంక్షన్ ఇచ్చాము. ఆ 150 కోట్లు కూడా యుద్ధం కారణంగా విటమిన్ దొరకడం లేదు, దాని కారణంగా ఆగిపోయి. దానికి ఇక్కడ ఏది చేసి దారుణాలు కనండి, దారినాలు కనండి. సిగ్గుండాల ఏదైనా రాస్తే ఛాలెంజ్ ఇస్తా చెప్తున్నా. ఈ వేదిక ద్వారా చెప్తా ఉన్నా, సాక్షి పత్రికలో మీరు 5 సంవత్సరాలు చేసిన పాపాలే ఇవన్నీ కూడా. ఆ పాపాలను ఒక్కొక్కటి ముట్టుకుంటా వస్తే ఒక కరపత్రికను అడ్డం పెట్టుకొని మాట్లాడతావు.